ఇది మా ట్రిప్లో లాస్ట్ 2 days అనమాట మారేడుమిల్లి. సో మేమైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు ఇక్కడ ఒక స్కామ్ చేసినారు అని చెప్పేసి. అది ఏంటంటే మేము ఫుడ్ అయితే తీసుకోలేదు, మారేడుమిల్లి రీచ్ అయ్యేసరికి 12 దాటింది. లక్కీగా మాకు ఇక్కడ బ్యాంబూ బిర్యానీ అనిపించింది. సో మేము వాళ్ళని అడిగాము, మేము ఇంత మెంబర్స్ ఉన్నాం, మాకు ఎన్ని సరిపోతాయి అంటే 3 సరిపోతాయి అని చెప్పారు. ఒక్కొక్క దాంట్లో 3 మెంబర్స్ తినొచ్చు అని చెప్పేసి మేము 3 తీసుకున్నాం. టేస్ట్ అయితే వరెస్ట్గా ఉండే. సరే క్వాంటిటీ అన్న మంచిగా ఇచ్చినారా అంటే ఎట్లా అంటే బ్యాంబూ అక్కడ ఓపెన్ చేయనివ్వలేరు, చల్లగా అవుతుంది అది అని చెప్పి స్టోరీస్ చెప్పినారు. సరేలే అని చెప్పేసి మేము రూమ్కి వచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా అంటే చాలా ఘోరంగా పెట్టినారు. క్వాంటిటీ అయితే ఒక దాంట్లో అయితే 2 ముద్దలు ఉంటాయి. అసలు అంత ఘోరంగా కూడా ఫ్రాడ్ చేస్తారా అని చెప్పి అనిపించింది. మొత్తం ఆకులతోని పైన క్లోజ్ చేసేసి ప్యాక్ చేసి అయితే ఇచ్చినారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెవ్వరు సరిగ్గా అయితే ఫుడ్ తినలేదు. ఇలాగానే ఇంకా కొంతమంది అయితే పడుకున్నారు. ఇంకా మేమైతే డాన్సెస్ అట్లా రికార్డ్ చేసుకున్నాం, మంచిగా రీల్స్ అట్లా తీసుకున్నాం అనమాట. అక్కడ అంటే మంచిగా ఉండే, వెనకాల చెట్లు ఇంకా లైటింగ్ అంతా మంచిగా అనిపించి కొన్ని రీల్స్ అయితే రికార్డ్ చేసుకున్నాం. మేము మార్నింగ్ లేచేసరికి అక్కడ మేము తీసుకున్న ప్లేస్లో అన్నీ ఇవే చెట్లు ఉన్నాయన్నమాట. ఇవి ఏం చెట్లు అంటే రబ్బర్ ట్రీస్ అనమాట. ఇక్కడ దీనికి ఇట్లా గీసి పెడతారు. ఇంకా బౌల్ అవుతుంది కదా, అది మార్నింగ్ వరకు ఇట్లా కలెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. లిక్విడ్ అది రబ్బర్ తయారు చేస్తారనమాట ఆ లిక్విడ్తోని. సో మనం ఫస్ట్ టైం ఇలాంటివన్నీ చూస్తుంటాం కాబట్టి బాగా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే క్యాంపింగ్ టెంట్ తీసుకొని పడుకున్నారల్లా. మేము మాత్రం రూమ్స్లోనే పడుకున్నాము. కాకపోతే మార్నింగ్ ఇట్లా జస్ట్ ఫొటోస్ కోసం ఇట్లా దిగినామన్నమాట, పోజెస్ ఇవ్వడానికి అని చెప్పేసి. ఇదొక మెమొరీ. మనం ఎట్లనో అట్లాంటి వాటిలో స్టే చేయలేము కాబట్టి కనీసం పిక్చర్స్ కోసం అన్న అట్లా దిగినాం మార్నింగ్ లేచి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ ఏం లేవలేదు, లేట్గా పడుకున్నాం కాబట్టి లేట్గానే లేసాము. ఇంకా మేమైతే మ్యాగీ ప్రిపేర్ చేసుకొని తినేసి ఇంకా అక్కడ నుంచి ఒక వాటర్ ప్లేస్కి అయితే వెళ్దాము. అక్కడే వెళ్ళి స్నానాలు ఇట్లా చేద్దామని చెప్పేసి ఆడుకొని చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం. వెళ్తుంటే మాకు ఇట్లా మధ్యలో ఒక ప్లేస్లో కళ్ళు అయితే కనిపించింది. ఇది తాటి కళ్ళు అట్లా కాదు, జీలిగా కళ్ళు అనమాట. వాటికి వేరే చెట్లు ఉంటాయి, తాటి చెట్లు కాకుండా వేరే చెట్లు ఉంటాయి. సో ఆ కళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, ఎట్లుంటుందా అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఇక్కడ టేస్ట్ చేస్తున్నారు. బాగుంటే తీసుకుందామని చెప్పేసి అందరు టేస్ట్ అయితే చేస్తున్నారు. అసలు దాని టేస్ట్ ఏం అర్థం కాలేదు మాకు. అది స్వీట్ లేదు, సప్పగా లేదు, ఎట్లనో ఉంది. ఏమో తీసుకొని అయితే తీసుకున్నారు దాన్ని. ఇక్కడ నా ఫోకస్ ఒక దాని మీద పడింది. ఒక ఆ కర్ర ఉంది కదా, ఆ కర్రకి చిన్న చిన్న మిరపకాయలు చెట్టుని కట్టారనమాట. నా ఫోన్లో జూమ్ చేయడానికి రాలేదు. నేను బ్యాక్ సీట్లో 7 సీటర్ కార్లో బ్యాక్లో కూర్చున్నా, మిర్రర్లో నుంచే తీసిన అనమాట. అందుకే అంత క్లారిటీగా పడలే. అందుకే ఇట్లా ఒకటి ఇమ్మని అడిగితే అన్ని ఇచ్చాడు. చేతిలో పట్టుకొని చూపిస్తున్నా కదా ఎంత చిన్న మిర్చి. అన్న ఏం చెప్తున్నాడంటే అది చిన్న ఉంటుంది కానీ మస్తు స్పైసీ ఉంటుంది, మీరు తినలేరు, తట్టుకోలేరు దాని ఘాటు అని చెప్పేసి అన్న అయితే చెప్తున్నాడు. ఎంతో మంచిగా మాట్లాడినాడంటే అన్న వాళ్ళు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అంతా. మీరు కళ్ళులో స్టఫ్ లా తింటారా? కేజీ కారం అంట అమ్ముతామంటే ఇప్పుడు అది ఎప్పుడు ఎలాగంటే సార్, ఎలాగంటే మీరు ఆ సీజన్లో వచ్చారనుకో ఈజీగా అవుతుంది. ఎప్పుడంటే ఇంకా మేము ఇక్కడ ఈ అన్నని అడిగినాం అనమాట, ఆ ప్లేస్ సేఫేనా, వెళ్ళొచ్చా, సేఫ్టీ అంటే ఇట్లా లోతుగా ఉండడం అట్లా ఏమన్నా ఉంటుందా అంటే ఏం ఉండదు, చాలా సేఫ్టీ బాగుంటుంది అని చెప్పేసి చెప్పినుండే. మేము వెళ్తున్న ప్లేస్ ఎక్కడ అంటే ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఈ సింధూర్ చెట్లు అయితే కనిపించాయి. నేను ఇది ఒక షార్ట్ వీడియో కూడా చేసినుండే. సో ఫస్ట్ టైం చూడ్డాం అనమాట. క్యూరియాసిటీ ఉండే నాకైతే, ఎందుకంటే అన్ని కొత్త కొత్తవి కనబడుతున్నాయి. మనం ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మనకు తెలియనివి ఎన్నో కనబడుతుంటాయి అనమాట. అందుకే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఇది సింధూర్ చెట్టు అంట. హనుమాన్కి రాస్తారు కదా బొట్టు, ఆరెంజ్ కలర్ది, అది ఈ సీడ్స్తోనే తయారు చేస్తారంట. ఇంకా నేను గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే కాస్మెటిక్స్ ఉంటాయి కదా, మేకప్కి సంబంధించిన లిప్స్టిక్ అట్లా, వాటికి కూడా ఇది కలర్ యూజ్ చేస్తారంట. అండ్ ఇంకా అదేంటి ఫుడ్ కలర్కి కూడా యూజ్ చేస్తారంట. సో ఇన్ని ఉన్నాయి దీంతో. ఇది న్యాచురల్ అనమాట. సో మేమైతే కొన్ని తెంపుకున్నాము.
ఇంకా మేము ఐరన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైనుంచి చూస్తేనే మస్తు అనిపించింది, క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉండే. ఇంకా మేము కిందికి వెళ్ళి దిగేసినాక చూస్తే అయితే మైండ్ బ్లోయింగ్, అసలు సూపర్ ఉండే. మేమైతే బట్టలు అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మంచి ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. చూడండి వాటర్ ఎట్లున్నాయో, ఒక చిన్న ఇయర్ రింగ్ పడ్డా కూడా దొరుకుతుంది అలా, అంత క్లియర్గా అయితే ఉండే వాటర్. ఇంకా మేము ఈ ప్లేస్కి రాగానే నేను, మా చెల్లి, మా పిల్లలు ఇద్దరు, మేము నలుగురమే ఎక్కువసేపు ఆడుకున్నాం అనమాట వాటర్లో. మా పిన్ని వాళ్ళేమో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఇంకా మా తమ్ముడు వాళ్ళేమో అటు ఇటు తిరిగారనమాట, ఇవి అవి అట్లా తేయడానికి అని చెప్పేసి వాళ్ళు అట్లా పోయారు. ఇంకా మేమే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసామన్నమాట వాటర్లో. వెళ్ళినప్పటి నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళేంత వరకు మొత్తం మా పిల్లలు ఇద్దరు, నేను, మా చెల్లి, మేము నలుగురమే ఎక్కువసేపు ఆడాం. ఇంకా అక్కడ మేము ఇంకా వీళ్ళు వచ్చారనమాట, 2 ఫ్యామిలీస్, మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వచ్చింది. సో మేమిద్దరమే, ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేరనమాట. సో వీళ్ళు ఫుడ్ తినేసి వచ్చారు. మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. వీళ్ళు స్టార్టింగ్లో నార్మల్గా హాయ్ అన్నట్టే మాట్లాడుకున్నాం, కాకపోతే కొంచెం సేపటికి ఫుల్ క్లోజ్ అయిపోయినారు మాతోని. మంచిగా కలిసి డ్యాన్స్ వీడియోస్ చేసుకున్నాం, ఫుల్ ఎంజాయ్ చేశారు, చిల్లు ఉన్నారు వాళ్ళు కూడా మాలానే. కొంచెం టైంలోనే మంచిగా క్లోజ్ అయిపోయినారు అనమాట. ఇంకా వాళ్ళు జల్దీ వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ కాగానే కొంచెం సేపు వాళ్ళు కూడా కళ్ళు అవన్నీ తెచ్చుకున్నారు, స్నాక్స్ తాగేసి తినేసి అయితే వెళ్ళిపోయినారు. మాకు ఇంకా కుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. సో ఇంకా మా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇట్లా మంచిగా కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసినాం. ఇంకా అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ ఇంకొచ్చిన తర్వాత అయితే ఇక్కడ కొన్ని రీల్స్ అవన్నీ అయితే రికార్డ్ చేసుకున్నాం. మేము వెళ్ళిన ప్లేస్, మేము తీసుకున్న రూమ్, ఆ స్టే మస్తు ఉండే. యాక్చువల్గా నైట్ అయితే సూపర్ ఉండే, అందుకే ఇంకా 2 days ఫుల్ రీల్స్ తీసుకున్నాం అక్కడ. ఇంకా మార్నింగ్ అయితే లేచి మేము ఇంకా రిటర్న్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో నేను ఇంకా నిన్న కలెక్ట్ చేసుకున్నాం కదా ఇవి సీడ్స్, సింధూర్ సీడ్స్, ఇవి వెనకాల కార్లో పెట్టినుండే నా ప్లేస్లో. సో నేను కార్లో ఎక్కి కూర్చోగానే ఇవైతే కనిపించినాయి. ఇంకా వీటిని తీసుకొని ఇట్లా బొట్టులాగా అయితే పెట్టుకుంటున్నా. భలే అనిపించింది రియల్గా. ఇట్లా టెంపుల్కి వెళ్ళి మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఆ వైబ్స్ అయితే వచ్చినుండే. సో అందరికీ పెట్టేసిన ఇంకా దాన్ని మంచిగా ఉందని చెప్పేసి. ఇంకా కార్లో కూర్చొని బ్యాక్ సీట్లో కూర్చున్న ఒక్కదాన్నే, టైంపాస్ అవ్వట్లే ఎట్లనో. ఇంకా సీడ్స్ ఓపెన్ చేసినాం కదా, వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇట్లా నా ఫింగర్స్కి అయితే మంచిగా గోరింటాకు లాగా అయితే పెట్టేసుకున్నా. భలే అనిపించింది. చాలాసేపు ఉంది అది, పోవడం కూడా పోవట్లేదు అండ్ ఇంకా స్ప్రెడ్ కూడా అవుతలేదు అనమాట. మనం ఇక్కడ టచ్ చేస్తే అంటడం అలాంటివి కూడా ఏం అవ్వలేవు. చాలా మంచిగా అనిపించినుండే, న్యాచురల్ లాగా. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి యాక్చువల్గా హైదరాబాద్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ అని చెప్పేసి అనుకున్నాం. బట్ మారేడుమిల్లి అంటే భద్రాచలం దగ్గరనే కదా, భద్రాచలం దాకా వచ్చి ఇంకా భద్రాచలం వెళ్ళకుండా టెంపుల్లో దర్శనం చేసుకోకుండా వెళ్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అయితే డిసైడ్ అయిపోయినాం టెంపుల్కి వెళ్ళేసి వెళ్దామని. ఇంకా మధ్యలో అయితే ఒక ప్లేస్లో ఆగి ఇట్లా గ్రీన్ టీ అయితే తాగుతున్నాం. అది గ్రీన్ టీ లాగా లేకుండా యాక్చువల్గా అందులో లెమనే పిండలేరు, మొత్తం హనీ టీ లాగా అనిపించింది. ఎండింగ్కి వచ్చేసరికి మేము తీసుకెళ్ళిన డ్రెస్సెస్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా స్పేర్గా పెట్టుకున్న డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అవే వేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అందుకే లాస్ట్కి భద్రాచలం టెంపుల్ వెళ్ళినప్పుడు మా అవతారాలు అట్లుండే, ఏమనుకోకండి. సో ఇక్కడ మా మమ్మీ అయితే కామెడీ చేస్తుంది, భద్రాచలం చీమలు అని చెప్పేసి. నా గొంతు అయితే పోయినుండే మొత్తము. ఇంట్లో ఉన్నప్పుడే నాకు ఫుల్ కోల్డ్ అయినుండే, ఇంకా జర్నీలో వాటర్ అవి ఇవి వల్ల ఇంకా మొత్తంకే పోయింది. మేము ఇంకా ఇట్లా వెళ్ళేటప్పుడు గేగులు తీసుకున్నాం ఒక దగ్గర. ఎంతో బాగున్నాయి అంటే టేస్ట్, నాకు చాలా ఇష్టం అవి. ఇక్కడ మనం తీసుకుంటాం కదా అవి ఇట్లా గట్టిగా ఉంటాయి కదా, కానీ అక్కడ మాత్రం ఇట్లా నోట్లో పెట్టుకుంటే మెత్తగా స్పాంజ్ లాగా ఇట్లా అరిగిపోతున్నాయి అనమాట, దూదిలాగా. మస్తు ఉండే. నేను తినేది చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు ఎంత మెత్తగా ఉన్నాయని. అండ్ పైన లేయర్ కూడా ఎక్కువ లేకుండే,
మస్తు ఉండే టేస్ట్. నేనైతే ఒక్కటి తీసుకుందామని తీసుకున్నా, ఇంకొకటి కూడా తీసుకొని తిన్నా. మస్తు ఉండే. నేనైతే ఇంక ఇట్లా లాస్ట్లో కూర్చున్నా. నా వెనకాల లగేజ్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకా మేము భద్రాచలం అయితే వెళ్ళి అక్కడ గోదావరిలో మంచిగా స్నానం చేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం మంచిగా చేసుకున్నాము. సో మొత్తం ట్యాన్ అయిపోయినాయి అనమాట ఫేసెస్ అన్నీ. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, మంచిగా అనిపించింది. లాస్ట్లో స్టార్టింగ్లో టెంపుల్స్తో స్టార్ట్ చేసి మళ్ళీ ఎండింగ్లో కూడా టెంపుల్తోనే ఎండ్ చేసాం అనమాట మా ట్రిప్ని. మస్తు పాజిటివ్ అనిపించింది. ఓవరాల్ ట్రిప్ కూడా మస్తు అనిపించినుండే. ఇంకా ఇది వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Bye bye guys, like, share and subscribe. Bye guys, like, share, subscribe. Subscribe.